హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోతుంది వ్లాగ్ పెట్టేసి. నేను ప్రతి ఒక్క వ్లాగ్‌లో ఏదో చెప్తాను, కానీ పెట్టలేకపోతున్నాను. సో, కొంచెం వర్క్స్ ఉండడం వల్ల పెట్టలేకపోతున్నానండి. సో, ఇక్కడొచ్చేసి మార్నింగ్ రొటీన్‌లో వచ్చేసి ఏంట్రా అంటే, కొంచెం మనకు నిద్ర లేస్తూనే పొయ్యి గట్టు తుడిచేసుకుంటాం గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి కంప్లీట్ క్లీనింగ్ మార్నింగ్ చేసేసుకుంటాం గదండీ! అది కంప్లీట్‌గా చేసుకుంటేనే మనము ఏదైనా స్టార్ట్ చేస్తాం. సో, ఇప్పుడొచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కర్పూరం వేసుకొని స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి చేసుకోవటం వల్ల ఏంట్రా అంటే మనకు కొంచెం కాక్రోచులు, బల్లులు ఏవన్నా ఉంటే రావండి. నాకైతే ఒక చిన్న బల్లి చూసాను నేను. సో, అందుకని కర్పూరం వేశాను. లేకపోతే పసుపు, స్టవ్ తుడిచే లిక్విడ్స్ అన్నీ ఏదైనా ఏసుకోవచ్చు. డెటాయిలు అన్నీ వేసుకోవచ్చండి. కానీ నాకు బల్లి అక్కడ తిరుగుతున్నట్లు కనిపించింది. అందుకని కొంచెం కర్పూరం వేసేసుకొని, ఇంకా పసుపు వేసుకొని నీట్‌గా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది క్లీన్ ఉంటే ఫస్ట్ కిచెన్ స్టవ్ క్లీన్ అయిపోతే ఇంకా అప్పటినుంచి రాత్రి వరకు ఇంకా ఆహ్, కంప్లీట్‌గా హ్యాపీగా చేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం పడుకునేటప్పుడు ఊరికే పైన తుడుచుకొని పడుకొని మళ్ళా మార్నింగ్ లేసి మళ్ళీ కంప్లీట్ క్లీన్ చేసేసుకుంటాను నేను. సో, ఇక్కడంతా మొత్తం స్టవ్ కింద మొత్తం గిట్లు అంతా తుడిచేసిన తర్వాత, ఇంకా ఇదొచ్చేసి మనకు సింక్ పైపులు వేసేస్తున్నా. ఆ నీళ్ళు, ఆ కర్పూరం ఏదన్నా ఏమంటారు అంటే మనకు వాటర్ అంతా పోదు గదా! పైప్ అనేది కొంచెం క్లీన్ అయిపోతుంది. ఇంకా అవన్నీ తోముకున్నవన్నమాట. అన్నీ పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్‌ది బాస్కెట్టు, తర్వాత అన్నీ కొద్దిసేపు ఆరనీలే అని అలా పెట్టాను. ఆరిపోయాయి. ఇదేంట్రా అంటే మనము చపాతీ పిండి రుద్దుకుంటాం గదండీ! చపాతీలు అప్పుడు మనకు పిండి గావాలి గదా! పిండి వేసి తర్వాత ముద్ద వేసి తర్వాత రుద్దుకుంటాం గదా! అందుకని ఇట్లా హోల్స్ డబ్బా ఒకటుండే. సో, ఒక మంచి ఐడియా వచ్చింది. ఇందులో వేసుకొని జస్ట్ అలా అలా అనుకోని మనము రుద్దేయొచ్చు గదా! చపాతీలన్నట్లు. దాంట్లో హ్యాపీగా ఏసి పెట్టుకున్నా. మళ్ళీ తీసి వేసుకోకుండా నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇది చాలా సార్లు యూజ్ చేశాను. ఏంట్రా అంటే పిండి అయిపోయింది. ఇంక అందుకని తోమి మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దోసకు, ఇడ్లీకి ఏం లేవండి. అందుకనేసి నేనేం చేశానంటే బాంబే రవ్వ ఉంటుంది గదా! సో, ఆ రవ్వని తీసుకొని మంచిగా ఒకసారి కడిగేసి తర్వాత 2 గ్లాసెస్ రవ్వ వేసి మంచిగా నానబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అది బాగా నానాలి గాబట్టి రవ్వ దోసలాగా వేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం వాటర్ ఏసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఈ లోపల నేను టీ పెట్టేసుకుంటున్నా. ఇంకింత మార్నింగ్ కష్టపడిపోయినాక కొంచెం టీ తాగాలి గదండీ! అందుకని ఇంకా కొంచెం టీ అదేమంటారు పటిక బెల్లం ఉంటే అది వేసేసి అంటే ఫ్రూట్స్ లేనప్పుడు పటిక బెల్లం పెడతా ఉంటాం గదండీ! అదంతా ఒక కప్పుకి తీసి పెట్టేస్తున్నా. అది ఎప్పుడన్నా టీలో వేసుకొని తాగేస్తున్నాననమాట. మంచి టీ ఒకటి, ఇలాచీ, అల్లం 2 వేసుకొని స్ట్రాంగ్‌గా 1 కప్ టీ తాగేసామంటే ఇంకా హ్యాపీ అయిపోతుంది. ఇంకా టిఫిన్‌కొచ్చేసి అది నానే లోపల ఇక్కడ నేను చట్నీ నూరేసుకుంటున్నాను. పల్లీ చట్నీ నూరేసుకుంటున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి తర్వాత ఆయిల్ ఏం లేదండి. జస్ట్ కడాయి వేడి చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి తర్వాత కొంచెం చింతపండు వేసుకొని వేడి ఐ మీన్ వేయించేసుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత తిరగమాత పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ రవ్వ మామూలుగా అలాగే కాకుండా ఇప్పుడు నేను నానబెట్టాను గదా! రవ్వ మామూలుగా రవ్వ దోసకనేసి అది అలాగే కాకుండా ఏంట్రా అంటే ఆ రోజు మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండే. పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని ఏం చేశానంటే ఒక చిప్ప ఉండే. పీసెస్‌గా కట్ చేసేసి అది గూడా మంచిగా కలిపేసుకున్నాను ఆ రవ్వలో. కలుపుకొనేసి మిక్సీ పట్టేసుకున్నానండి. లిటరల్లీ చెప్తున్నాను. మీరైతే ఇట్లా చేసుకొని చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. భలే ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటా ఉండొచ్చండి. మామూలు రవ్వ వేసుకొని కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. రవ్వ నానిన తర్వాత అండి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఆ కొబ్బెర చిన్న చిప్ప ఉండే అంటే చిన్న కొబ్బెర మొత్తం ఆ కొబ్బెర మొత్తం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఇందులో సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం సోడా వేసుకున్నాను. ఇప్పుడు ఈనో ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. అది యూజ్ చేసుకున్నా మంచిదే. నేనైతే సాల్ట్ తర్వాత వచ్చేసి సోడా వేసుకొని పల్లీ చట్నీ దాని కాంబినేషను ఆహా! నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండే అండి. మంచి టేస్ట్ ఉండే. ఇంకా రవ్వ దోస వేసుకొని తినేయటమే అనమాట. సూపర్ టేస్ట్ ఉండే. మర్చిపోయానండి మీ అందరికీ హ్యాపీ బిలేటెడ్ రాఖీ పౌర్ణమి. చాలా అంటే చాలా మంది జరుపుకుంటారు కదా! హ్యాపీగా అక్క, తమ్ముళ్ళు, అన్న, చెల్లెళ్ళు చాలామంది జరుపుకుంటారు. అన్నదమ్ములు లేని వాళ్ళు కొంచెం ఫీల్ కూడా అయ్యుంటారు నాకు తెలిసి కదా! సో, చాలా మనకు చూడండి పురాణాల్లో
భార్యాభర్తలకు, ప్రేయసీ ప్రియులకు అంటే రాముడు, సీత, విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, అలాగే రాధా, కృష్ణులు అంటే వాళ్ళు ప్రేయసి ప్రియులే కదా! వాళ్ళకు ఎంత ప్రాముఖ్యతనైతే ఇచ్చారోనండి మన ఎవరు ఋషులు వాళ్ళు. అంతే గొప్పదనాన్ని అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ బంధానికి కూడా ఇచ్చారండి నిజంగా. ఏ ఆడవారైనా మనకు మగవాళ్ళకి కట్టే రక్షా తోరణాన్ని రక్షాబంధన్ అనేసి అంటారు. మనకు రక్ష అనేది ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు కడతారండి? ఆడవాళ్ళను మన హిందూ మతం శక్తి స్వరూపులుగా చూపిస్తుంది కాబట్టి, మనకు ఆపత్కాలంలో రక్షించేది ఎవరండి? శక్తి మాత్రమే కాబట్టి, ఆ శక్తిని ప్రత్యక్ష రూపం ఆడవాళ్ళల్లో చూసుకొని అది మనకు ఇలా కట్టడం స్టార్ట్ చేశారు ఆడవాళ్ళు. అంటే ఇప్పుడు మామూలుగా సచీదేవి ఉంది కదా, ఇంద్రుడి భార్య ఫస్ట్ స్టార్ట్ చేసిందంట. ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సచీదేవి అలా రక్షాబంధన్ కట్టి పంపించింది అనేసి ఒక పురాణ కథలు కూడా ఉన్నాయి కదా మనకు. సో అప్పటి నుంచి ప్రాశస్త్యంలోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి అందరూ అదే మాదిరి రక్ష కడుతూ అంటే మగవారికి ఆపదలు ఏవి రాకుండా రక్షలు కడుతూ ఉన్నారు అనేది ఒక చిన్న కథలుగా చెప్తూ ఉంటారు. మామూలుగా హిందువులకు మనకు ప్రధానమైన దేవుళ్ళు విష్ణువు, శివుడు, తర్వాత పార్వతి, లక్ష్మి వీళ్ళందరూ కూడా సోదరులు అనేసి అంటారు. మనకు చెప్తుంది కదా శాస్త్రాలు. అంటే విష్ణువు, పార్వతి, నారాయణి అని కూడా పిలుస్తారు అనేసి మన వేదాలు కూడా చెప్తూ ఉండగా మనం ఎన్నో విన్నాం కథలు కదా. మనకు కంచి కామాక్షిలో కూడా చూడండి, కంచి కామాక్షి అమ్మవారిని కూడా ఎవరో పేరండి, ఆండాల్ పెరుమాళ్ ఎవరో సంథింగ్, ఆయన అన్న ఆమెను కాపాడుకుంటూ ఉంటాడు అనేది కూడా మనం చాలా కథల్లో విన్నాము. ఇంకా పూరి జగన్నాథ్ ఉంది. పూరి జగన్నాథ్లో కూడా అండి బలభద్ర, సుభద్ర, శ్రీకృష్ణుని కూడా ప్రత్యేకంగా పూజిస్తారంట కదా. అక్కడ పూరి జగన్నాథులు అంటే అన్నా చెల్లెళ్ళను అంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళను పూజించే అంత గొప్పది మన భారతదేశంలో మాత్రమే ఉండదండి ఎలాంటి సాంప్రదాయాలు కదా. మనకి ఇంకా పురాణాల తర్వాత ఇతిహాసాలకు వచ్చేస్తే మనకు శ్రీరాముడికి కూడా శాంత అనే ఒక అక్క ఉందనేసి కదా, అంటే అది ఋష్యశృంగుడి భార్య కదా, అక్క ఉందని చెప్పేసి వాళ్ళిద్దరి అక్క తమ్ముళ్ళ ప్రేమను కూడా మనం చాలా కథల్లో విన్నాం. ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ బ్యాగ్ క్లమ్జీగా ఉండదండి. ఏవేవో రసీదులు ఎప్పటికో ఏవేవో ఉన్నాయో నాకు అసలు అర్థం కాలేదు. ఒకటి తీస్తే 10 వస్తున్నాయి. అందుకని అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం సేఫ్టీ పిన్స్, కొంచెం కుంకుమ, కొంచెం ఏమంటారు మన బాంబు ఉంటుంది కదా, అమృతాంజనము, అలాంటివన్నీ కొంచెం వేసి పెట్టుకుంటున్నాను. కోంబు యూజ్ అయ్యేటివన్నీ వేసుకొని యూజ్ లేనిటివన్నీ తీసి పడేశాను. సో అందుకే నేను చూపిస్తున్న మెయిన్ ఒక క్యారీ బ్యాగ్ ఒకటి ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ షాప్కి వెళ్ళినా మనం పే చేసుకొని తీసుకోవాలి. ఎందుకు ఇంటి నిండా బ్యాగులు ఉన్నప్పుడు అన్నట్లు ఒకటి బండి డిక్కీలో వేసేసి ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మనం బయట వెళ్ళినప్పుడు పనికొస్తుంది కదా అని ఒకటి అట్లా వేసి పెట్టేసుకుంటున్నా, ఒక క్యారీ బ్యాగ్ కూడా. సో ఇంకా దీని తర్వాత వచ్చేసి నేను అంతా సోఫాసు అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. బట్ నాకు ఎందుకో సోఫాల పైన మన పిల్లోస్ పైన చిన్నవి ఏమంటారు అవి వెంట్రుకలన్నీ కనిపిస్తున్నాయి అనమాట. అంటే తల పెట్టినప్పుడు ఉంటాయి కదా, ఏదో రాలుతూ ఉంటాయి కదా, ఇల్లనంగా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. అవేంట్రా అంటే కొంచెం చిక్కుకుపోతూ ఉంటాయి ఇలా సోఫాలలో అట్లా. సో ఇలా నేను ఒక ప్లాస్టర్, అది ఏమంటారు ప్లాస్టర్ కదా, అయ్యే అలా అది వేసి గమ్ము సైడు ఇలా పెట్టి ఇలా అంటుంటే అండి అసలు ఎంత బాగా వచ్చిందంటే మొత్తం చిన్న కంటికి కనపడని చిన్న వెంట్రుకలు, పీచులు మనము ఎంత శుభ్రం చేసినా రానేటివి కూడా వచ్చాయన్నమాట. ఇట్లా పిల్లోస్కి నాకు అక్కడక్కడ కొంచెం వెంట్రుకలు కనిపించాయి. ఇట్లా తల పెట్టిన పడుకున్నప్పుడు మనకు రాలుతూ ఉంటాయి కదా, సో అవంతా క్లీన్ అయిపోయాయి. నాకు బాగా అనిపించింది. సోఫాలకు దానికి ఉండేదంతా అప్పుడప్పుడు జస్ట్ ఒక 15 డేస్కి అట్లా ఒకసారి ఇట్లా తీస్తే మనకు కళ్ళకు కనిపించినవి మొత్తం దీనికి వచ్చేస్తాయి. అంటే మనం ఊడ్చి బ్రష్ ఎత్తి తుడిచినా కూడా కొన్ని ఉంటాయండి అందులో చిక్కుకొని. సో అవన్నీ మొత్తం వచ్చేసాయి అనమాట. సో ఇంకా 11 గంటలకు అట్లా కొంచెం ఇవి ఉన్నాయన్నమాట ఖర్జూరాలు, అవంతా సీడ్స్ తీసేసి తర్వాత అందులో బాదం ఒక 2 పిడికెళ్ళు వేశాను. వేసేసి ఆ పచ్చి పాలు వేసి ఒక 15 నిమిషాలు అలాగే నానబెట్టేసి తర్వాత మిక్సీ పట్టాను. తర్వాత వచ్చేసి ఇది జీడిపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మొత్తం మిక్సీ పట్టేసుకొని మనకు స్మూతీ ఉంటుంది కదా, స్మూతీ లాగా ఒక కప్పుకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. టేస్ట్ అయితే అబ్బాబా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎనర్జీ అయితే ఇంకా మామూలు ఎనర్జీ ఉండదు. మంచి హెల్దీ అండ్ రిచ్ ఫుడ్ అండి నాకు తెలిసి ఇది. అసలు టేస్ట్‌లో అయితే ఇంకా అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొచ్చేసి ఆ రోజు టిఫిన్‌కి కూడా పోసున్నానండి. కొంచెం ఉద్దిపప్పు కూడా సపరేట్‌గా పోసున్నాను. కొంచెం వడ చేస్తాము. తర్వాత వచ్చేసి వెజిటబుల్ రైస్ చేసుకుందాము అని చెప్పేసి వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. కొంచెం ఆయిలు
కొంచెం ఘీ 2 వేసేసుకొని వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. చాలా ఆసమ్‌గా కుదిరిందండి. ఇవన్నీ ఏమంటారు మన మసాలా దినుసులు ఇవన్నీ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేస్తాం కదా! అన్నీ వేసి అవి మగ్గినాక తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేస్తాం. అది మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తాము. బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడి ఎయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మెయిన్ టేస్ట్ అంతా అక్కడే వస్తుంది మనకు. ధనియాల పొడి వేసి మగ్గించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా రైస్ వేసి మనం ఎసురు వేసుకొని మనం ఉడికించుకోవటమే. కానీ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంట్రా అంటే ధనియాల పొడి. అంత మగ్గిన తర్వాత వెజిటబుల్స్‌లో ధనియాల పొడి వేసి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మళ్ళీ ఎసురు వేసుకోవాలి. భలే టేస్ట్ ఉంటుంది. సో, అలా చేశాననమాట ఆ రోజు. సో, ఇంకా మనకు ఇంకా ఏదో చెప్తున్నానండి. ఏదో ఇట్లా చెప్తూ ఉంటే ఫ్లోలో మర్చిపోతాను. అది రాఖీ గురించి చెప్తున్నాను గదా! మనకు యముడు చెల్లెలు యమున ఉంది కదండీ! అంటే సూర్యుడి పుత్రిక కదా ఆమె యమున నది. మనకు అక్కడ చార్ధామ్ యాత్రల్లో గూడా యమునోత్రి ఉండదు గదా! దానికి గూడా ఒక కథ, పెద్ద కథ. వాళ్ళ అన్న చెల్లెళ్ళు యముడు, యమున వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కదా! వాళ్ళ బంధానికి మనకు పండగలాగా చేస్తారు చూడండి. వాళ్ళ బంధాన్ని పురస్కరించుకునే కదా మనకు భగినీ హస్త భోజనం అనేది దీపావళి పోయిన మూడో రోజు చేసుకుంటాం. అసలు ఎన్ని ఉన్నాయి కదండీ మనకు అన్నా చెల్లెళ్ళ గురించి. ఈక్వాలిటీగా అండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌కు, ఒక భార్య, ఒక ప్రేయసి ప్రియులకు, తర్వాత ఒక అన్నా చెల్లెళ్ళకు ఈక్వాలిటీగా కథలు ఉంటాయండి. ఈక్వాలిటీగా అంతే వాల్యూ ఇచ్చేశారు మన అన్నా చెల్లెళ్ళ బంధాలకు, అక్క తమ్ముళ్ళ బంధాలకు. వినాయకుడికి కూడా చూడండి, వినాయకుడికి ఆమె చెల్లెలైన మానసాదేవి కూడా ఆమె చెల్లెలు కదా! రాఖీ కడుతుంటే వినాయకుడి పుత్రులు శుభం లాభం కదా! వాళ్ళు కూడా మారం చేసినారంట తమకు కూడా రాఖీ కట్టాలి అన్నట్లు. అప్పుడు అంటే సోదరి మాకు కావాలి, మాకు రాఖీ కట్టాలి అన్నట్లు వాళ్ళు కూడా చాలా మారం చేశారంట. అప్పుడు మన గణాధిపతి ఎవరిని సృష్టించినారు చెప్పండి? ఆమె ఊరు సంతోషి మాత కదా! గణేశ్వరి తనయ అనేసి కూడా అంటారు. సంతోషి మాత ఆమెను సృష్టించినాడంట. అప్పుడు శుభం లాభం పుత్రులకి ఆమె రాఖీ కట్టింది అన్నట్లు చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బా ఎన్నో ఉన్నాయండి. అంత గొప్పదండి రాఖీ పండగ మాత్రం. రాఖీ పౌర్ణమి అండ్ రాఖీ రక్షాబంధన్ ఏదో ఒకటి. తమ్ముళ్ళు అంటే అక్కలకు తమ్ముళ్ళు లేకపోతే ఫీల్ అవుతారు. తమ్ముళ్ళకు అక్క చెల్లెలు లేకపోతే కొంచెం అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకేనండి. ఇప్పుడైతే వస్తున్నాయండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డే ఉండదండి. ఇప్పుడు ఏదేదో సంథింగ్ వస్తున్నాయండి. ఇవన్నీ మాకు 80s 90s పిల్లలు కిడ్స్ ఉంటారు కదా! వీళ్ళకు మాత్రం రాఖీ పండగ మాత్రమే తెలుసు అనేది నాకు. ఎందుకంటే 80s 90s కిడ్స్‌కు మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవి అస్సలు ఏం పెద్దగా తెలియవండి. వాళ్ళకి తెలిసింది రాఖీ పండగ. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మేము రాఖీ చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఒక అంటే ఆ పండగలు ఎలా చేస్తామో దాంట్లో రాఖీ కూడా చిన్నప్పటి నుంచి కట్టించేది అలవాటు కాబట్టి అదే రెగ్యులర్‌గా వచ్చింది. ఇప్పుడు మధ్యలో కొన్ని వేలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డేగా చెప్తున్నారు. ఏం డేలోనండి అవన్నీ. కొన్ని మెయిన్ ఇలాంటివి మాత్రం మర్చిపోకూడదు కదా! ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు అన్నిట్లో ఉంటాయి. ఈ ఏదో ఫ్రెండ్‌షిప్ డే ఏదేదో చెప్తారు కదండీ! ఇంకా అవన్నీ పురాణాలు, ఇతిహాసాల్లో నేను వినలేదు. ఒకవేళ మీరు విన్నారో లేదో నాకు తెలీదు. నేనైతే వినలేదు. ఇవన్నీ మాత్రం విన్నాం కాబట్టి వీటికి ఇంత ప్రాముఖ్యత. సో, ఇంకా కొంచెము టిఫిన్‌కి చేసున్నానా, టిఫిన్‌కి పోసినప్పుడు కొంచెం ఉద్దిపప్పు కూడా పక్కన నానబెట్టేసి పెట్టున్నాను. అందుకని కొంచెం అట్లా వడలేసుకొని, కొంచెం రైతా చేసుకొని హ్యాపీగా భుజించడమే అనమాట. సో, అది ఇంకా దీని తర్వాత మా అన్నకు కూడా వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చానండి. సో, అలా ఆ రోజు హ్యాపీగా వ్లాగ్ అయితే షూట్ చేసి మీకైతే పెట్టేశాను. సో, ఇంకా దీని తర్వాత అది కూడా కంటిన్యూ అయిపోతుందండి. మరొకసారి బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈ వ్లాగ్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు. బాయ్.